జగిత్యాల జిల్లాలో అంతర్రాష్ట్ర సైబర్ నేరస్తుడు అరెస్ట్ అయ్యారు. కాకినాడకు చెందిన డానియల్ ఎడ్విన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సారంగపూర్ కు చెందిన నవీన్ కి దుబాయ్లో జాబ్ ఇప్పిస్తామని నమ్మించి మోసం చేశాడు. నవీన్ వద్ద వీసా కోసం 8,40,000 రూపాయలు నిందితుడు తీసుకున్నాడు. బాధితుడు నవీన్ ఫిర్యాదుతో డానియల్ ఎడ్విన్ ని జగిత్యాల రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా దుబాయ్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురిని మోసం చేస్తున్నాడు నిందితుడు. ఆన్లైన్లో పేమెంట్ వచ్చాక అప్లికేషన్ రిజెక్ట్ అయిందని బుకాయిస్తున్నాడని పోలీసులు చెబుతున్నారు. ఇక అరెస్టు చేసిన నిందితుడి నుంచి 2 మొబైల్ ఫోన్స్, క్రెడిట్ డెబిట్ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఏపీ, కేరళ, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్లలో కేసులున్నట్టుగా తెలుస్తోంది. రోజు సారంగపూర్ పోలీస్ స్టేషన్లో హనుమాన్ల నవీన్ అనే వ్యక్తి ఒక కేసు పెడతారు. అతనికి ఈ ఇన్స్టాలో ఒక అతను పరిచయం అయ్యి దుబాయ్ పంపిస్తామని చెప్పి అతని దగ్గర దాదాపు 8,40,000 రూపాయలు విడుదల వారీగా వసూలు చేస్తాడు. దాని మీద మనం సైబర్ క్రైమ్ కేసు నమోదు చేసుకొని దీనిలో ఈ దర్యాప్తును ఏంటంటే సైబర్ క్రైమ్ వాళ్ళు మన D4C ఉంటుంది. ఇతడు నిందితుడు ఎవరైతే ఉన్నారో డానియల్ కెవిన్ ఎడ్విన్, ఇతడు కాకినాడకు సంబంధించిన వ్యక్తి. ఇతడు పాలిటెక్నిక్లో EEE చేస్తాడు. చేసిన తర్వాత దుబాయ్ వెళ్తాడు. దుబాయ్ వెళ్ళి 5-6 సంవత్సరాలు అక్కడ వివిధ కంపెనీలో జాబ్ చేస్తాడు. జాబ్ చేసి అక్కడ నుంచి జాబ్ రాగొట్టుకొని మోసాలు చేయడం స్టార్ట్ చేస్తాడు అన్నట్టు. ఇతని హాబీ ఏంటంటే ఇన్స్టాలో ఎవరైనా కానీ సోషల్ మీడియాలో కానీ మాకు విదేశాలకు వెళ్ళాలి, హెల్ప్ కావాలని అనుకున్నప్పుడు వాళ్ళ నంబరు ఆన్లైన్ ద్వారా సంపాదించి వాళ్ళని ఏంటంటే మేము దుబాయ్ పంపిస్తాం, విదేశాలకు పంపిస్తామని చెప్పేసి వాళ్ళకి కాంటాక్ట్ చేసి ఏంటంటే డబ్బులు వసూలు చేస్తారు. అక్టోబర్ నెల 17వ రోజు